పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకముగా దేవుడు తన యొక్క వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈనాటి సందేశమును ప్రభువు మనకు తెలియజేస్తూ నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనములను శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగానున్న దానినే ఆచరించిన ఎడల, యావే ఆజ్ఞలను శిరసావహించి ఆయన చేసిన కట్టడములను తప్పకుండా నడుచుకున్న ఎడల, నేను ఐగుప్తు దేశీయులను వలె మిమ్మును ఏ అరిష్టాలు పాలు చేయను, మీకు ఉపశమనము కలిగించు యావేను నేనే అని చెప్పాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వచనములో ప్రభు మనతో మాట్లాడుతూ ఒక వాగ్దానాన్ని మనకు చేస్తూ ఉన్నారు. నిన్ను స్వస్థపరిచేటువంటి యావేను నేనే. ప్రభు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. నిన్ను ఏ అరిష్టములు కలగకుండా చేయువాడను నేనే, నీకు ఉపశమనమును కలిగించేటువంటి వాడను నేనే. కాబట్టి నీ దేవుడైనటువంటి యావే యొక్క మాటను, వాక్కును శ్రద్ధగా ఆలకించి ఆయన దృష్టికి మనము న్యాయమైనది చేయాలని ప్రభు ఈ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆజ్ఞలకు విధేయుడై మనం జీవించాలి. ఆయన కట్టడాలకు మనం లోబడి జీవించాలి. ఆయన కట్టడాలను మనము అనుసరించాలి. అప్పుడు అంటున్నాడు ఆయన, ఐగుప్తు దేశీయులకు కలగజేసినటువంటి ఏ రోగములను, ఏ అరిష్టాలను, ఏది కూడా మీకు రాకుండా నేను కాపాడుతాను, శ్రద్ధ తీసుకుంటాను. నిన్ను స్వస్థపరిచేటువంటి యావేను నేనే అని ప్రభు స్పష్టంగా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లేఖనం, ఈ వాక్కును బట్టి మనం చూసినట్లయితే దేవుడు ఇక్కడ మనకి వాగ్దానం చేస్తున్నాడని మనం తెలుసుకోవచ్చు. అయితే ఇందులో 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి ఏంటంటే, దైవికమైనటువంటి స్వస్థతను దేవుడు ఇస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే, దైవికమైనటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అయితే దైవికమైనటువంటి స్వస్థత అంటే ఏంటంటే, వ్యాధి వచ్చిన తర్వాత మనము స్వస్థత పొందుకోవటం, దీనిని దైవిక స్వస్థత అంటాం. ఇది బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు మనకు చేస్తున్నాడు. దైవిక స్వస్థత కూడా కలగజేస్తున్నాడు. అనేక మంది వ్యాధిగ్రస్తులు వ్యాధి ముదిరిన తర్వాత ప్రభువు దగ్గరికి వెళితే ఆయన ఏం చేస్తున్నాడు? ఒక అద్భుతమైన కార్యం, దైవిక స్వస్థతని కలగజేస్తూ ఉన్నాడు. అది దైవిక స్వస్థత. దైవిక ఆరోగ్యం అంటే ఇంకొక అర్థం ఉంది. ఏంటంటే, వ్యాధి రాకుండా శరీరాన్ని లేదా దేహాన్ని కాపాడుకోవటాన్ని దైవిక ఆరోగ్యం అని అంటాం. దేవుడు మానవుని సృజించినప్పుడు అతడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు. అతన్ని ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. పెట్టి వ్యాధి కానీ, జబ్బు కానీ, రోగము కానీ, తెగుళ్ళు కానీ ఏమీ లేవు. చక్కగా దైవిక ఆరోగ్యాన్ని కలిగి ఆ తోటలో జీవిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు సాయంత్రం దేవుడు ఆ యొక్క అవ్వ ఆదాముతో మాట్లాడుతూ ఉండేవాడు, వాళ్ళతో కలిసి సంచరిస్తూ ఉండేవాడు. కాబట్టి ఆ తోటంతా కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో నిండి ఉంది. ఎక్కడ కూడా వ్యాధి అనేది అక్కడ లేదు. అయితే ఈ యొక్క వారు ఆరోగ్యంగా ఉండటం కోసము అనేక ఫలవృక్షాలను, జీవఫల వృక్షాలను ఆయన అక్కడ నాటాడని కూడా గ్రంథం ఆదికాండం మనకు తెలియజేస్తూ ఉంది. వీటిని భుజించండి అని దేవుడు స్పష్టంగా వారికి చెప్పాడు. అంటే వీరు ఇది భుజించి మీరు జీవములో ఎదగమన్నాడు వాళ్ళని. ఇది భుజించి మీరు దినదినము అభివృద్ధి చెందండి అన్నాడు. మీరు ఇవి భుజించి ఏలుబడి చేయమని అధికారాన్ని ఇచ్చాడు. మీరు ఇవి భుజించి దీర్ఘాయుషును పొందుకోండి అని వారిని ఆశీర్వదించాడు. కాబట్టి
ఈ వాక్యాలను బట్టి మనం చూసినట్లయితే ఆదికాండములో దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనం చూసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మనకి వ్యాధిని కలగ చేయటానికి మరి ఇష్టపడడని మన వాక్యం అర్థమవుతోంది. కాబట్టి తన బిడ్డకి మరి ఒక వ్యాధి కానీ ఒక జబ్బు కానీ వచ్చిందనుకోండి, తండ్రి సంతోషిస్తాడా? సంతోషించడు. మరి నా బిడ్డకి వ్యాధి వచ్చిందని ఊరంతా చెప్పుకుంటాడా? చెప్పుకోడు. తన కుమారునికి లేదా తన బిడ్డకి మరి ఏదైనా జబ్బు చేసినప్పుడు అతను ఎంతో శ్రద్ధగా ఆ బిడ్డని చూసుకుంటూ ఉంటాడు, ఆసక్తిగా చూసుకుంటూ ఉంటాడు, దగ్గరే ఉండి చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కోలుకుంటాడా అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ వాక్యాలను బట్టి మనం చూసినట్లయితే మరి ఈ వ్యాధి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వ్యాధి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మరి దేవుడు ఆ యొక్క వ్యాధిని కలగచేయటానికి, జబ్బును కలగచేయటానికి ఏమాత్రం కూడా ఇష్టపడనటువంటి వాడు. ఆరోగ్యం, దైవిక ఆరోగ్యాన్నే వారికి ప్రసాదించాడు. అలాంటప్పుడు ఈ యొక్క వ్యాధి, ఈ రోగము ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే మరి యోహాను శుభవార్త 10వ అధ్యాయము చూడండి ఒకసారి. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ చూసినట్లయితే, దొంగవాడు దొంగిలించుటకును, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చి ఉన్నాను. ప్రభువు చెప్తున్నాడు. చూడండి అక్కడ చక్కని మాటలు. ఏమంటున్నాడంటే, నేను జీవమునిచ్చటానికే వచ్చాను, దానిని సమృద్ధిగా అభివృద్ధి చెందటానికి, దినదినము పెరగటానికే నేను వచ్చి ఉన్నాను. కానీ దొంగవాడు ఎందుకు వస్తాడు? దొంగతనం చేస్తాడు. దొంగతనం చేస్తాడు. సాతాను ఏం చేస్తుంది? ఇక్కడ దేవుణ్ణి కూడా దొంగిలిస్తూ ఉంది. ఇక్కడ పాపము చేయటానికి మానవులని ప్రేరేపించి మన ఆత్మలన్నిటినీ కూడా మరి నాశనం చేయటానికి అది సిద్ధపడతా ఉంది. ఆదాములను అంతే కదా, అవ్వను ప్రేరేపించింది. ఆదాము కూడా పండు తిన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా పాపములోనికి పడిపోయారు. కాబట్టి ఆ పాపము చేయటం ద్వారా దేవుని నుండి వాళ్ళు ఏమైపోయారు? వేరైపోయారు. ఆ తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు. ఆదికాండంలో చక్కగా వ్రాయబడి ఉంది. దేవునికి ఉగ్రతకు లోనయ్యి మరి శపిస్తూ ఆ తోటలో నుంచి బయటికి వెళ్ళగొట్టేసినట్టు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఆ తోటలో ఉన్నప్పుడు ఏ రోగము, ఏ వ్యాధి, ఏ బాధ లేదు. కానీ తోటలో నుంచి బయటకు వచ్చేటప్పుడు పాపము, శాపము, రోగము, వ్యాధి, బలహీనత, మరణము ఇవన్నీ కూడా మరి చోటు చేసుకున్నాయి ఆదాములకి. చూసారా? కాబట్టి ఆదాము ఆత్మీయంగా మరణించాడు. ఇక తినొద్దన్న పండును తినకుండా ఉన్నట్లయితే మరి ఈ విధంగా సంభవించేది కాదు. కానీ మానవుడు తన పాపము వలన తన ఆరోగ్యాన్ని వాడు పాడు చేసుకున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. తనకున్నటువంటి అజ్ఞానమును బట్టి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. తనకు తానే కారకుడయ్యి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. సాతాను యొక్క క్రియలకు లోబడి తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. కాబట్టి సాతాను యొక్క ఆధీనంలోనికి ఇతను మానవుడు వెళ్ళిపోవటం వలన ఆశలను బట్టి, ఈ లోకమైన ఆశలను బట్టి సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోవటం వలన ఇతనికి పాపము, రోగము, శాపము, వ్యాధి లేదా బలహీనత లేదా మరణము అనేది కొని తెచ్చుకున్నాడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే మరి దేవుడు ఏ వ్యాధిని కూడా కలుగచేయడు. దీన్ని మనము నమ్మాలి. ఎందుకంటే వాక్యం మనకి చక్కగా తెలియజేస్తూ ఉంది. నమ్మండి, నమ్మండి, యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నమ్మండి, నమ్మండి, యేసుక్రీస్తును నమ్మండి. నమ్మండి, నమ్మండి, యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి.
నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి. నీ శాపం పోవాలంటే మార్గము నీకు తెలియునా? నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి. నీ శాపం పోవాలంటే మార్గము నీకు తెలియునా? చెవికొక డాక్టర్ అయితే నీ కన్నుకి డాక్టర్ ఉన్నాడు. చెవికొక డాక్టర్ అయితే నీ కంటికి డాక్టర్ ఉన్నాడు. నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తి మార్గం. నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తి మార్గం. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకి వ్యాధిని కలగచేసేటువంటి వాడు కాదు. నీకు చూడండి, ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే అవ్వ ఆదాములు ఏదోను తోటలో ఉన్నప్పుడు ఎంతో ఆరోగ్యముగా ఉన్నారు. దైవికమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వ్యతిరేకించారో, దేవుని యొక్క చిత్తానికి లోబడకుండా జీవించారో, ఎప్పుడైతే తన సొంత ఆలోచనతో ఉన్నాడో, ఎప్పుడైతే సాతాను క్రియలకు అమ్ముడుపోయాడో, ఎప్పుడైతే మరి ఆ యొక్క సాతానికి లోబడిపోయి మరి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోయిన ఆశ కలిగి ఉన్నాడో, అప్పుడు వెంటనే అతనికి దేవుడు దూరం పాపములోనికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క పాపము చేయటం ద్వారా అతనికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. శాపము ద్వారా రోగం వచ్చింది. రోగము ద్వారా వ్యాధి వచ్చింది. వ్యాధి ద్వారా బలహీనత వచ్చింది. బలహీనత ద్వారా మరణం అనేది సంభవించింది. కాబట్టి వాక్యం మనకి స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది ఏంటంటే, మరి దేవుడు మరి నిర్గమాకాండంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నిర్గమాకాండంలో 15వ అధ్యాయము 26వ వచనంలో, నిన్ను స్వస్థపరిచేటువంటి యావేను నేనే. ఎప్పుడు స్వస్థపరుస్తాడంట? ఎప్పుడు దైవిక స్వస్థత అనేది ఎప్పుడు కలుగుతుంది మనకి? ఆయన వాక్కును నువ్వు ఆలకించినప్పుడు, ఆయన దృష్టికి నువ్వు మేలు రకమైన జీవితాన్ని జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞలకు నువ్వు విధేయుడైనప్పుడు, ఆయన కట్టడాలను నువ్వు అనుసరించినప్పుడు, చూసారా, అప్పుడు నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడను నేనే అని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే మరి ఇక వాక్యంలో మనం చూసినట్లయితే స్వస్థపరుస్తానంటున్నాడు. నీకు ఏ రోగము రాకుండా నేను చూస్తానంటున్నాడు. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఆయన చెప్తున్నాడు. చూడండి, మంచి మాటలను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మరి దేవుని బిడ్డలుగా మనం ఉండాలనేది ఆశ. చూడండి, ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మరి బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి జీవించాలని తల్లిదండ్రులు ఆశపడతా ఉంటారు. చూసారా, మరి తల్లిని తండ్రిని ఎదిరించి జీవించేటువంటి బిడ్డను ఎవ్వరు కూడా ఇష్టపడరు. కుటుంబంలోనే కాదు, బయట ఉన్నటువంటి వారు కూడా వీడి తల్లి అంటే లెక్క ఉండదురా, వీడికి తండ్రి అంటే లెక్క ఉండదురా అని మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, మనం ఎప్పుడు కూడా ఆ తండ్రి అయినటువంటి దేవునికి మనము ప్రియమైనటువంటి బిడ్డలుగా లోబడి మనం జీవించినప్పుడు, ఆయన మాటను మనం ఆలకించినప్పుడు, ఇదిగో ఏ వ్యాధి రాకుండా నీ సకల వ్యాధి బాధలను తొలగించి నీకు ఆరోగ్యాన్ని దయచేసేటువంటి యావేను నేనే అని ప్రభు వాక్కు ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ తల్లి మర్చిపోతుందేమో, నీ తండ్రి మర్చిపోతున్నాడేమో, నేను మాత్రం నిన్ను మర్చిపోను అంటున్నాడు. వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. తల్లి నిన్ను మరచిన నేను నిన్ను మరువను, నా ఎదకు హత్తుకుంటాను.
తల్లి నిన్ను మరచిన నేను నిన్ను మరువను, నా ఎదకు హత్తుకుంటాను. తండ్రి నిన్ను వదలిన నేను నిన్ను వదలను, నీ పేరును చెక్కుకుంటాను, నా అరచేతిలో చెక్కుకుంటాను. నీ అడుగులు జారకుండా, నీ మార్గము మారకుండా, నీ అడుగులు జారకుండా, నీ మార్గము మారకుండా, పడిపోకుండా నిన్ను పట్టుకుంటాను, పడిపోకుండా నిన్ను పట్టుకుంటాను. తల్లి నిన్ను మరచిన నేను నిన్ను మరువను, నా ఎదకు హత్తుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నిన్ను స్వస్థపరిచేటువంటి వాడను నేనే అంటున్నాడు. స్వస్థపరచటం అంటే ఎవరు స్వస్థపరుస్తారు? మనం ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే మరి డాక్టరు మనల్ని స్వస్థపరుస్తాడు. ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, మనకి ఒక జ్వరం వచ్చిందనుకోండి, లేదా ఒక ఒళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకోండి, లేదా ఇంకేదైనా వ్యాధి వచ్చిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తామమ్మా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వైద్యుడి దగ్గరికి వెళ్తాం. వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన శరీరములన్నీ పరిశీలన చేసి, అవయవాలను పరిశీలన చేసి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి రోగం యొక్క నిర్ధారణ చేసి దానికి కావలసిన మందులను దయచేస్తూ ఉంటాడు. అలాగే మన ప్రభు అంటున్నాడు, స్వస్థపరచువాడను నేనే. అంటే ఈయన వైద్యుడు. నీ దేవుడు వైద్యుడై ఉన్నాడు, పరమ వైద్యుడై ఉన్నాడని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి లేఖనాలు మనకు తెలియజేస్తుండగా ఈయన నిన్ను నీ దేవుడైనటువంటి యావే, నీ దేవుడైనటువంటి యావే ఆయన వైద్యులకే వైద్యుడు. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచేటువంటి వాడు, నీకే రోగము రాకుండా నిన్ను స్వస్థపరిచేటువంటి వాడును నేనే అంటున్నాడు. అంటే ఆయన వాక్యాలను బట్టి చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనంలో ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 22వ వచనం. తాను నరు నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను అతని వద్దకు తోడుకొని వచ్చెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నరు నుండి తీసినటువంటి ప్రక్కటెముక ఆదాముకి ఆనాడే ఆపరేషన్ చేశాడు. నరుని యొక్క పురుషుని యొక్క ఎముకలలో నుంచి ఒక ఎముకను తీశాడు. ఎముకను తీయటం అంటే ఏంటమ్మా? ఆపరేషన్. కాబట్టి ఆనాడే ఆదాముకి ఆపరేషన్ చేసి ఒక ప్రక్కటెముకను తీశాడు. తీసి ఆ చోటుని ఏం చేశాడు? మళ్ళా మాంసముతో పూడ్చివేశాడని ఇక్కడ లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? ఆయన శస్త్రచికిత్స చేశాడు. సర్జన్, నీ దేవుడు సర్జన్. అందుకే ఆయన అంటున్నాడు, నిన్ను స్వస్థపరచువాడును నేనే. ఒకటో అంశంగా మనం చూసినట్లయితే నీ దేవుడు సర్జన్, శస్త్రచికిత్స చేసేటువంటి వాడు. అలాగే రెండవదిగా చూసుకున్నట్లయితే మరి అదే ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం చూస్తే, అప్పుడు దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేశాను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రక్కటెముకను ఒక దానిని తీసి ఆ చోటును మరలా మాంసముతో పూడ్చివేశాను. ఏం చేశాడంట ఆయన? నిన్ను స్వస్థపరిచే దేవుడు ఏంటంటే అనస్థీషియా డాక్టర్, అయిన మత్తిచ్చేటువంటి డాక్టర్ అయిన. చూసారా, మనకి ఇప్పుడు ఏదైనా ఆపరేషన్స్ అలాంటివి చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ముందు ఒక డాక్టర్ వస్తారు. డాక్టర్ వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తాడు. మత్తు ఇంజెక్షన్ ఇస్తే ఆ ఆపరేషన్ చేసేటప్పుడు మనకేం తెలియదు, నొప్పి అనేది తెలియదు.
కాబట్టి ఇప్పుడున్నటువంటి డాక్టర్ కాకుండానే నీ దేవుడైనటువంటి యావే ఆ రోజు ఏం చేశాడు చూడు, 21వ వచనంలో ఉంది కదా, 21వ వచనం. అప్పుడు దేవుడైన యావే నరునికి గాఢ నిద్రపోనట్లు చేశాడు. గాఢ నిద్ర అంటే ఆపరేషన్కి ముందు డాక్టర్ ఇచ్చేటువంటి మత్తుని ఆయన ఇచ్చాడు, నొప్పి తెలియక ఉండడానికి. ఆ మత్తు మందు వలన మరి అతనికి బాగా నిద్ర వచ్చినట్లు, నొప్పి బాధ తెలియకుండా ఉన్నప్పుడు మరి ఆపరేషన్ చేసి ఆ యొక్క ప్రక్కటెముకను వెలుపలికి తీసి మాంసముతో పూడ్చివేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు మరి అనస్థీషియా అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంది. మరి ఇంకొక వాక్యాన్ని మనం చూసినట్లయితే, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి వైద్యుడు. ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి వైద్యుడని కూడా మనం ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఏం చేశాడు అక్కడ? ఆదికాండం 2:21 ఏం చేశాడు? మాంసమును, ఆ చోటుని మాంసముతో పూడ్చివేశాను. చూస్తారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏం చేస్తారు? ఎక్కడైనా ఒక భాగం పాడైపోయినప్పుడు వేరే చోట ఉన్నటువంటి ఆ యొక్క భాగాన్ని అంటే మాంసాన్ని లేదా చర్మాన్ని తీసి ఇదిగో ఇక్కడ వేసి దాన్ని చక్కగా సరిచేసి కుట్లు వేస్తారు కనబడకుండా. దాన్ని ప్లాస్టిక్ సర్జరీ అంటాం. ఈ మధ్య కాలంలో మరి ముక్కు బాగోని వాళ్ళు, పెదవులు బాగోని వాళ్ళు రకరకాలైన ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. సరైనటువంటి స్థితిలో మరి చక్కని చూడటానికి చూడముచ్చటగా ఉండే విధంగా ఆ యొక్క అందం కోసము ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి నీ దేవుడు ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి వైద్యుడు, మామూలు వైద్యుడు కాదండి ఈయన. అందుకని ఆ చోటుని ఏం చేశాడు? మాంసాన్ని తీసుకొచ్చి వేరే చోట మాంసాన్ని తీసుకొచ్చి పూర్తి చేశాడు. లూకా సువార్తలో ఒకసారి చూద్దాం, చూడండి. లూకా సువార్తలో మనం చూసినట్లయితే మరి 22వ అధ్యాయం ఒకసారి తీయండి. 22వ అధ్యాయము 49వ వచనం చూద్దాం. 49వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు అచట ఉన్నవారు జరగబోవునది గ్రహించి, ప్రభు మమ్ము కత్తి దూయమందురా అని అడిగిరి. వారిలో ఒకడు ప్రధానార్చకుని సేవకుని కొట్టి వాని కుడి చెవిని తెగనరికెను. కానీ యేసు ఇక చాలును అని వాని చెవిని తాకి స్వస్థపరిచెను. ప్రైజ్ ద లార్డ్. చూసారా, ఆ యొక్క చెవిని కత్తితో నరికినటువంటి ఆ చెవి తెగి కింద పడిపోయింది. ఆ చెవిని తీసుకుని ఆయన ఏం చేశాడు? ఆ చెవిని మరలా అక్కడ పెట్టి తాకి దాన్ని వెంటనే అతికించేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెవిని అతికించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఈయన ప్లాస్టిక్ సర్జరీ చేసేసాడు. ఈయనప్పుడే ప్లాస్టిక్ సర్జరీ చేసినటువంటి దేవుడు నీ దేవుడు. కాబట్టి ఇక్కడ ఆయన పరమ వైద్యుడుగా, నిన్ను స్వస్థపరిచేటువంటి వైద్యుడిగా ఈరోజు నిన్ను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అందులో ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆయన ప్లాస్టిక్ సర్జరీ, నీ దేవుడు ప్లాస్టిక్ సర్జరీని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే గ్రంథంలో చూసినట్లయితే మరి మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూద్దాం. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 34వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూస్తే చూడండి, 34వ వచనం. యేసు కనికరించి వారి నేత్రములను తాకెను. వెంటనే వారు దృష్టిని పొంది ప్రభువును వెంబడించిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏం చేశాడు? నేత్రములను తాకెను. దృష్టి దానం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దృష్టి దానం చేస్తూ ఉన్నాడు. చూడండి, మరి మార్కు సువార్త 10వ అధ్యాయం 46, 52 వచనాలు చూస్తే దృష్టి దానం ఒక గుడ్డివానికి, భర్తిమయ్యి అనేటువంటి ఒక గుడ్డివానికి దృష్టి దానం చేశాడు. గుడ్డివాడంటే ఏంటి? చూడలేడు, అంధత్వం లేదా గుడ్డితనం. మరి వీడికి కళ్ళు తెరవగలిగినటువంటి మందు ఏమైనా ఉందంటారు? ఎక్కడన్నా కళ్ళు తెరవగల మందు మరి ఏదైనా ఉందంటారా? లేదు. కళ్ళు తేగలిగినటువంటి డాక్టరు ఎవరైనా ఉన్నారంటారా? పుట్టుకతో గుడ్డివాడైనటువంటి వీడికి కళ్ళు తేగలిగినటువంటి డాక్టర్ ఎవరైనా ఉన్నారంటారా? లేరు. వీడు ఇతరుల మీద, దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి జీవించాలి. ఇది ఒక పెద్ద సమస్య వాడికి. ఈ జీవించినంత కాలము కూడా చీకటిలోనే,
వెలుగును చూడలేడు. అలాంటి పరిస్థితులలో ఐ స్పెషలిస్ట్గా నీ దేవుడు ఐ స్పెషలిస్ట్ నేత్రాన్ని తాకి స్వస్థతనిచ్చాడు. కాబట్టి అందుకని వాక్యం అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచేటువంటి యావేను నేనే, ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు విశ్వసించేటువంటి నీ దేవుడు, నువ్వు నమ్మినటువంటి నీ దేవుడు, నువ్వు ఆరాధించేటువంటి నీ దేవుడు, నువ్వు మహిపరిచేటువంటి నీ దేవుడు పరమ వైద్యుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈయన ఇక్కడ యేసు కనికరించి నేత్రములను తాకెను అంటే ఐ స్పెషలిస్ట్గా దేవుడు మనకి ఇక్కడ తెలియచేసుకుంటున్నాడు. అందుకని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది, నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుని వద్దకి మరలరా. అయితే ఆయన ఏమంటున్నాడు, నీకు రోగము రాకుండానే నేను చేస్తాను. దైవిక ఆరోగ్యాన్ని, నా కట్టడాలను నువ్వు ఆలకించు, నా చిత్తానికి నువ్వు లోబడి జీవించు అని చెప్పి ప్రభు ఎప్పుడైతే ఆయన చిత్తానికి నువ్వు లోబడి జీవిస్తావో వ్యాధులన్నీ కూడా నీకు దూరంగా ఉంటాయని ఐ స్పెషలిస్ట్గా ఉన్నటువంటి ఇక యేసయ్య నీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీకు అనారోగ్యంతో ఉన్నట్లయితే ఇదిగో ఈ గుడ్డివాడు యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడో అలా నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచేది నేనే అని ఆ పరమ వైద్యుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఇంకా ఉదాహరణ ఒకటి నేను చెప్తాను. నీ కళ్ళజోడు పాడైపోయింది అనుకుందాం, నువ్వు ఎక్కడికి వెళ్తావు? అప్పుడు కళ్ళజోడు రిపేర్ చేసే షాప్ దగ్గరికి వెళ్తావు. ఒకవేళ నీ చెప్పులు తెగిపోయినాయి అనుకుందాం, ఎక్కడికి వెళ్తావు నువ్వు? మరి చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్తావు. ఒకవేళ నీ షర్టు చిరిగిపోయింది అనుకుందాం, నువ్వు ఎక్కడికి వెళ్తావు? అది కుట్టేటువంటి టైలర్ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ నీ వాచ్ పాడైపోయింది అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? దాన్ని రిపేర్ చేసేటువంటి ఆ యొక్క షాప్ దగ్గరికి వెళ్తావు. ఒకవేళ నువ్వు వెళ్తున్నట్టు బైక్ కానీ కారు కానీ పాడైపోయింది అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్తావు? అది చేసేటువంటి మెకానిక్ దగ్గరికి వెళ్తావు. అలాగే నీ శరీరానికి, నీ మనస్సుకు, నీ హృదయానికి, నీ జీవితానికి ఒక సమస్య వచ్చి అది పాడైపోతుంది అనుకున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి నీ దేవుని దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయనే నీ మెకానిక్, ఆయనే నీ వైద్యుడు, ఆయనే నీ పరమ వైద్యుడు. ఇదిగో గురుడివాడు చూసారా ఎలా వచ్చాడు? తెలుసుకున్నాడు, అవి తెలుసుకున్నాడు. నన్ను స్వస్థపరిచేది ఈయనే అని తెలుసుకుని గురుడివాడు యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఆయన మరి స్వస్థత ఇచ్చినట్లుగా పరమ వైద్యుడు, ఐ స్పెషలిస్ట్గా మనకి ఇక్కడ పరమ వైద్యుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఇంకా వాక్యాలు మనం చూసినట్లయితే మరి నువ్వు నమ్మినటువంటి దేవుడు మరి ఆర్థ్రోపెడిక్ డాక్టర్, ఆర్థ్రోపెడిక్ కీళ్లకు సంబంధించినటువంటి వైద్యుడు. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటల్లో ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరంటే మరి కీళ్లకు సంబంధించినటువంటి వైద్యుడిగా మరి ఈరోజు వాక్కు మనకు బోధిస్తూ ఉంది. చూడండి, మార్కు శుభవార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ మరి ఎముకలకు సంబంధించి దేవుడు స్వస్థపరుచున్నాడు. ఆర్థ్రోపెడిక్ డాక్టర్, నీ యొక్క దేవుడు పరమ వైద్యుడు ఆర్థ్రోపెడిక్ డాక్టర్గా మనకి ఇక్కడ పరిచయం అవుతున్నాడు. చూడండి, మార్కు శుభవార్త 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే 1 నుంచి 5 వచనాల వరకు చదివితే మనకు అక్కడ స్పష్టంగా చూడండి. యేసు మరలా ప్రార్థనా మందిరంలో ప్రవేశించును, అచట ఓచ చెయ్యగలవాడు ఒకడు ఉండెను. ఏం చెయ్యాడికి? ఓచ చెయ్యి అంటే ఎముక, మరి ఎముక లేనటువంటి, ఎముక పైకి లేవలేనటువంటి ఎముక, మరి చెయ్యి లేపితే నిలబడలేనటువంటి స్థితి, ఓచ చెయ్యవానికి ఏం చేశాడు? ఆయన స్వస్థతనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి లూకా శుభవార్త 13వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే నడుము వంగిపోయినటువంటి స్త్రీ 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. నడుము వంగిపోవటం అంటే వెన్నుపూస వంగిపోవటం, అంటే ఎముక వంగిపోవటం. యేసయ్య ఒక్కసారిగా మరి ఆమెను తాకి, ఆ ఎముకను తాకి స్వస్థపరిచాడు. ఆమె వెంటనే నిటారుగా లేచి నిలబడింది. ఆర్థ్రోపెడిక్ డాక్టర్, కీళ్ళు ఎముకలకు సంబంధించినటువంటి డాక్టరుని పరమ వైద్యుడు. అలాగే మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 31 వచనాల్లో చూసినట్లయితే 30-31 వచనాలు చూస్తే కుంటివారేమి, వికలాంగులేమి అందరూ కూడా, కుంటివారందరూ కూడా మరి ఎముకలు సరిగా లేకపోవటం వల్ల కుంటివారిగా ఉన్నారు.
కాబట్టి వారందరూ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారందరికీ కూడా స్వస్థతనిచ్చారని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. సో దీనిని బట్టి మనం చూసినట్లయితే నువ్వు నమ్మినటువంటి దేవుడు, నువ్వు విశ్వసించినటువంటి దేవుడు మరి ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. కీళ్లకు ఎముకలకు సంబంధించినటువంటి డాక్టర్గా నీకు స్వస్థత దయచేస్తారని ఇక లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మరి అలాగే చూసినట్లయితే మరి మార్కు శుభవార్తలోనే మరి 7వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 32వ వచనం 32వ వచనాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ మనకి స్పష్టంగా, అప్పుడు అచ్చట జనులు మోగ చెవిటి వానిని ఆయన వద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తముంచమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహం నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మనీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎప్పత్తా నేను అనగా తెరువబడును అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడిను, నాలుక పట్టు సడలి వారు తేలికగా మాట్లాడసాగెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు నమ్మినటువంటి దేవుడు ఇదిగో ఇక్కడ మరి ఈఎన్టీ స్పెషలిస్ట్, నీ డాక్టరు పరమ వైద్యుడు ఎలాంటి వాడమ్మా? ఈఎన్టీ స్పెషలిస్ట్. చూసిన ఇక్కడ చెవులు, ముక్కు, మరి నాలుక, ఈఎన్టీ. చెవి, ముక్కు, టంగ్, ఈఎన్టీ, నాలుక. మరి స్పష్టంగా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరిని తీసుకొచ్చారు ఆయన దగ్గరికి? వాక్యంలో మనం చూసినట్లయితే, వాక్యంలో మనము స్పష్టంగా చూసినట్లయితే 32వ వచనంలో చూడండి. మోగ అంటే నాలుక మాట్లాడలేనటువంటి స్థితి. చెవిటి అంటే చెవి వినపడనటువంటి స్థితి. ఆయన ఎక్కడికి తీసుకొచ్చారు? యేసే దగ్గరికి తీసుకొస్తే ఆయన ఏం చేశాడు? ప్రక్కకు తీసుకుని వెళ్ళాడు, చెవులో తన వేలు పెట్టాడు, ఉమ్మనీటితో నాలుగుతో తాకాడు, ఆకాశం వైపు చూశాడు, నిట్టూర్పు విడిచాడు, ఎప్పత్తా అన్నాడు. అతనికి స్వస్థత అనేది వచ్చేసింది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ ఈయన చెవిటి మోగ వాళ్ళకి మరియు స్వస్థత కలగ చేస్తున్నానని ఇక్కడ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే నీ దేవుడు ఎలాంటి వాడంటే మరి చెవు, ముక్కు, గొంతు డాక్టర్, స్పెషలిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్గా నీ దేవుడు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఆయన వేళ్లను ఎక్కడ పెట్టాడు? చెవిలో పెట్టాడు. తన చెవిలో పెట్టి అతను వెంటనే తర్వాత వచనాలు చూసినట్లయితే వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్టు సడలి వాడు తేలికగా మాట్లాడసాగాను. చూసారా? మరి చెవులు, ముక్కు, నాలుక ఇవన్నీ ఎవరు చూస్తారు? ఈఎన్టీ స్పెషలిస్ట్, డాక్టర్. కాబట్టి నీ దేవుడు ఈఎన్టీ స్పెషలిస్ట్ అని నువ్వు జ్ఞాపకపరచుకోవాలని ఇక్కడ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే పరమ వైద్యుడు ఎలా ఉన్నాడంటే ఆయన డెంటిస్ట్, దంతాలకు సంబంధించినటువంటి వైద్యుడిగా ఉన్నాడు. నెఫ్రాలజిస్ట్, అతను కిడ్నీలకు సంబంధించినటువంటి డాక్టర్గా ఉన్నాడు. చూడండి, లూకా శుభవార్తలో ఉంది. లూకా శుభవార్త 14వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. చూడండి, లూకా శుభవార్త మరి 14వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చూసినట్లయితే ఇక్కడ జలోదర పీడితునికి స్వస్థత. నెఫ్రాలజిస్ట్, కిడ్నీలకు సంబంధించినటువంటిది నెఫ్రాలజీ. ఆ కిడ్నీ సరిగా పని చేయకపోతే మరి మనం జీవితం చాలా కష్టమైపోద్ది, చనిపోతాడు కూడా. మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లు 1 నుంచి 6 వచనాలు చూసినట్లయితే అక్కడ స్పష్టంగా ఉంది. 2వ వచనం చూడండి. అప్పుడు జలోదర రోగ పీడితుడు ఒకడు యేసు వద్దకు వచ్చెను. 1వ వచనం. యేసు ఒక విశ్రాంతిని పరిశీలుల అధికారులు ఒకని ఇంట భోజనానికి వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ఆ టైంలో ఎవరు వచ్చారు? జలోదర రోగ పీడితుడు, కిడ్నీలకు సంబంధించినటువంటి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి యేసు దగ్గరికి వచ్చాడు. వస్తే ఆయన ఏం చేశాడు? విశ్రాంతి దినం స్వస్థపరచుట ధర్మమా కాదా అని యేసు ధర్మశాస్త్ర బోధకులను పరిచయులను ప్రశ్నించెను. చూసారా?
వెంటనే ఆయన ఏం చేశాడు, స్వస్థతను ఏర్పాటు చేశాడు. అక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈయన మరి కిడ్నీలకు సంబంధించి నెఫ్రాలజిస్ట్, ఒక మంచి డాక్టర్గా, ఇదిగో నెఫ్రాలజిస్ట్గా ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే మత్తయి శుభవార్తలో చూసినట్లయితే చూడండి ఒకసారి, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం చూద్దాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే ప్రభువుని గురించి చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉంది. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 3వ వచనం. అంతట యేసు తన చెయ్యి చాపి అతనిని తాకి, నాకిష్టమే, నీకు శుద్ధి కలుగునుగాక అని పలికాను. వెంటనే వాని కుష్ఠము పోయి వారు శుద్ధుడాయను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కుష్ఠ వ్యాధిగ్రస్తుని దేవుడు ఇక్కడ మరి స్వస్థత చేస్తున్నట్లు మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. కుష్ఠ వ్యాధి అనగానే దేనికి సంబంధించింది? చర్మానికి సంబంధించినటువంటిది. డెర్మటాలజిస్ట్ అంటే చర్మ వ్యాధుల యొక్క డాక్టర్గా ప్రభు మనకి ఇక్కడ మరి పరిచయం కాబోతూ ఉన్నారు. చర్మ వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్. ఆ రోగం వచ్చినటువంటి వ్యక్తికి ఏంటి? కుష్ఠ రోగము. కుష్ఠ అనేది చర్మం మీద ఉంటుంది. చర్మం అంతా కూడా పాడైపోద్ది. అంతటి యేసు తన చెయ్యిని చాపి అతనిని తాకి, నాకిష్టమే, నువ్వు శుద్ధి కలుగునుగాక అని చెప్పి తాకాడు. వెంటనే కుష్ఠ అంతా కూడా పోయి అతని దేహము చక్కగా చిన్న పిల్లవాని దేహంలాగా తయారైపోయింది. కాబట్టి ఇక్కడ వాక్యాలు మనము జాగ్రత్తగా, వచనాలు మనం చదువుకోవాలి. ఆ యొక్క కుష్ఠ వ్యాధిగ్రస్తుడు ఏం చేశాడో చూడండి. అక్కడ మత్తయి శుభవార్త 8వ అధ్యాయంలోనే 1-3 వచనాల దాకా మనం చదువుకుంటూ వెళితే మరి అక్కడ రాయబడి ఉంది, చక్కని వచనాలు రాయబడి ఉన్నాయి. యేసయ్య దగ్గరికి రావటం, నమస్కారం చేయటం, మోకరించటం, అయ్యా నీకు ఇష్టమైతే నాకు శుద్ధి చేయని అడగటం, సాగిలపడటం, ప్రాధేయపడటం, తన విశ్వాసాన్ని వ్యక్తపరచటం, ఇవన్నీ మనం అక్కడ చూస్తాను. అందువలన ప్రభు అంటున్నారు, నా కట్టడాలకి లోబడి, నా చిత్తానికి లోబడి, నా మాటను ఆలకించి, అప్పుడే మనకి మరి యొక్క దైవిక స్వస్థత అనేది మనకి లభిస్తూ ఉంది. ఆయన అంటూ ఉన్నాడు కదా, మరి నా వాక్కును ఆలకించినప్పుడు, నాకు లోబడి జీవించినప్పుడు, నేను ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి అరిష్టాలలో దేనిని కూడా నీకు రాకుండా కాపాడువాడను నేనే, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడను నేనే అని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వాక్కులో ప్రభువు మనకి డెర్మటాలజిస్ట్గా మనకి పరిచయం అవుతుంది. చర్మ వ్యాధుల డాక్టర్గా మనకి వాక్యం పరిచయం చేస్తూ ఉంది. అలాగే చూసినట్లయితే ఇంకొక వ్యక్తి మనం బైబిల్ గ్రంథాన్ని చూస్తే నామాను కుష్ఠ వ్యాధిగ్రస్తుడు. చర్మం అంతా కూడా పాడైపోయింది. 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది 5వ అధ్యాయంలో మరి 1-14 వచనాలు చూసినట్లయితే అక్కడ నామాను అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతా ఉంటాడు. ఆ వ్యక్తిని కూడా మరి దేవుడు స్వస్థపరిచాడు, చర్మ సంబంధించినటువంటి వ్యాధి. కాబట్టి ఇక్కడ మరి చర్మ వ్యాధుల స్పెషలిస్ట్గా దేవుడు మనకి కనబడుతూ ఉన్నాడు. అలాగే 10 మంది కుష్ఠ వ్యాధిగ్రస్తులు మరి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు లూకా శుభవార్త 7వ అధ్యాయం 11వ వచనంలో మరి అక్కడ మనకి తెలియజేయబడుతూ ఉంది. కుష్ఠ వ్యాధిగ్రస్తులు అక్కడికి వస్తారండి. 10 మంది కుష్ఠ వ్యాధులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచిన విధానము ఎంతో ఆశ్చర్యంగా మనకి కనిపిస్తూ ఉంది. కుష్ఠ వ్యాధి ఎంత భయంకరమో మనందరికీ తెలుసు. లేవ్యకాండంలో స్పష్టంగా రాయబడి ఉంది. లేవ్యకాండం 13వ అధ్యాయంలో మరి స్పష్టంగా రాయబడి ఉంది. అలాంటి భయంకరమైనటువంటి వ్యాధిని ఆయన ఏం చేశాడు? తాకి స్వస్థపరిచాడు. డాక్టర్ చేయవలసినటువంటి పని అదే. ఒక పేషెంట్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా తాకి ఆయన ముట్టుకుని వైద్యం చేయాలి. నీ దేవుడు నిన్ను ముట్టుకోవటానికి ఏమాత్రం కూడా సంశయించలేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, రోగములో ఉన్నా, బలహీనతలో ఉన్నా, చీకటిలో ఉన్న ఎక్కడున్నా సరే నిన్ను తాకి స్వస్థపరచడానికి మరి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి నువ్వు నమ్మినటువంటి దేవుడు మరి యొక్క చర్మ వ్యాధుల స్పెషలిస్టుగా, పరమ వైద్యుడిగా వాక్యం మనకి రోజు పరిచయం చేస్తూ ఉంది. ఇంకొక మాటను మనం చూసినట్లయితే నాడీ వ్యవస్థ, న్యూరాలజిస్ట్గా ప్రభు మనకి ఇక్కడ పరిచయం అవుతున్నారు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 1-8 వచనాలు చూసినట్లయితే
పక్షవాత రోగి. చూసారా, ఆ నాడులు, ఆ నరములు, ఆ నాడులన్నీ కూడా చచ్చుపడిపోయినాయి. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, అలాగే ఆత్మీయమైనటువంటి నీ యొక్క పరమ వైద్యుడైనటువంటి యేసయ్య ఇదిగో పక్షవాత రోగిని స్వస్థపరిచిన విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను శుభవార్త 5వ అధ్యాయం 5-9 వచనాల్లో చూసినట్లయితే కోనేటి వద్ద ఒక పక్షవ్యాధిగ్రస్తుడు అక్కడ పడి ఉన్నాడు. చూసారా, అయ్యా నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఉంటున్నావంటే నేను 38 సంవత్సరాల నుంచి ఉంటున్నాను అన్నాడు. చూడండి ఎంత భయంకరమైనటువంటి ఆ యొక్క మరి రోగముతో ఉన్నాడో చూడండి. అప్పుడు యేసయ్య ఆయన్ని స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ నాడీ వ్యవస్థని, ఆ నర్వస్ సిస్టాన్ని మొత్తము ఆయన తాకటంతోనే, ఆ యొక్క మాటలోనే ఆ నాడీ వ్యవస్థ మొత్తము కూడా సరైపోయింది అక్కడ. చూసారా, న్యూరాలజిస్ట్, నాడీ వ్యవస్థ ద్వారా కండరాలు, నరములు అన్నీ కూడా మరి చికిత్స చేసేటువంటి వైద్యుడిగా నీ ప్రభువు ఇక్కడ నీకు వాక్యం ద్వారా పరిచయం అవుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి అనేకమైనటువంటి వాక్యాలు గ్రంథంలో రాయబడి ఉన్న ఈ ప్రభువుని గురించి. ఆయన పరమ వైద్యులకి వైద్యుడిగా ఉన్నాడు. చూడండి, మార్కు శుభవార్తలో 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము 39వ వచనం. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 39వ వచనం చూసినట్లయితే అక్కడ చూడండి, 39వ వచనం. ఆయన లోపలికి ప్రవేశించి, మీరేల ఇట్లు గోలగోలగా ఏడ్చుచున్నారు? ఆ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. ఎవరమే? బాలిక. ఆ బాలికను అక్కడ స్వస్థపరిచాడు ఆయన. శిశు వైద్యుడిగా ఇక్కడ మనకు ప్రభు పరిచయం అవుతున్నాడు. చైల్డ్ స్పెషలిస్ట్, శిశు వైద్యుడు, పిల్లల డాక్టర్. చూసారా, పిల్లల డాక్టర్గా ఉన్నాడు నీ దేవుడు. ఆ బాలిక నిద్రించుచున్నది, ఏ బాలిక లే అని తన మాట ద్వారా మరి బిడ్డకు స్వస్థతను దయచేశాడు. అదే 10వ అధ్యాయంలో చూడండి, మార్కు శుభవార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనంలో ఆయన పిల్లలంటే ఎంత ఇష్టమో చూడండి. 14వ వచనంలో, దానిని గమనించిన యేసు శిష్యులపై కోపించి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలయన అట్టివారిదే దేవుని రాజ్యమని పలికెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పై వచనాన్ని కూడా ఒకసారి ధ్యానం చేద్దాం. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించిరి. యేసు ఎక్కడికి వస్తే వాళ్ళ దగ్గరికి పిల్లల్ని తీసుకొస్తుంటే, ఇప్పుడు కాదు, మీరు వెళ్ళిపోయిన దూరం జరగండి, రాబాకండి, ఇక్కడికి యేసయ్య రెస్ట్ తీసుకుంటున్నారు, రాబాకండి అని వాళ్ళు తోలేస్తూ ఉంటే అప్పుడు యేసయ్య చూడండి శిష్యుల మీద కోప్పడ్డాడు. అంటే చిన్న బిడ్డలంటే ఆయనకి ఎంత ఇష్టమో చూడండి. చిన్న బిడ్డలు నా యొద్దకి రానేయండి. అలాగే ఇక్కడ చూస్తే యాయిరు కుమార్తెకు మనం చూసినప్పుడు ఏం చేశాడు? ఆమెకు అక్కడ మరి ప్రాణదానం చేశాడు. చేసి ఏమంటున్నాడు? ఈ బిడ్డ నిద్రించుచున్నది, లెమ్ము బాలిక అని చెప్పి ఆ చిన్నారి బిడ్డను మరి ప్రాణదానం చేసినటువంటి దేవుడు. అంటే చైల్డ్ స్పెషలిస్ట్, చిన్న పిల్లల డాక్టర్, పిల్లల వైద్యుడిగా నీ ప్రభువు ఇక్కడ పరిచయం చేయబడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఈయన లేడీ స్పెషలిస్ట్ డాక్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. లేడీ స్పెషలిస్ట్ డాక్టర్ అని కూడా మనము చెప్పొచ్చు. ఎందుకనంటే మరి కీర్తనలో 113:9 ఆయన చెప్తాడు, ఆయన గొడ్రాలును ఒక ఎల్లాలుగా బాగు చేసినటువంటి దేవుడు. చూసారా, శారాకి సంతానం లేదు కానీ గొడ్రాలుగా ఉంది, ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. హన్నా గొడ్రాలుగా ఉంది కానీ ఆమెకి ఏం చేశాడు? సంతానాన్ని దయచేశాడు. ఆదికాండం 25వ అధ్యాయంలో 20వ వచనంలో మరి రెబెకాకు సంతానం కలగజేశాడు. వాక్యం మనకు చక్కగా స్పష్టంగా తెలియజేస్తుంది. లూకా శుభవార్తలో చూస్తే 1వ అధ్యాయంలో మరి 7-13 వచనాలు చూసినట్లయితే అక్కడ ఎలిజబెత్తెముకు జక్కరేలకు సంతానాన్ని దయచేసినటువంటి వాడు. వారికి పుట్టిన బిడ్డకి యోహానని పేరు పెట్టమని దేవుడు అక్కడ తెలియజేశాడు. లేడీ స్పెషలిస్ట్, స్త్రీల యొక్క మరి ఏమంటాం దాన్ని, స్త్రీల యొక్క పిల్లల వైద్యుడు.
మరి సంతానము లేనటువంటి వారు అనేక మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. నీ దేవుడు ఎలాంటి వాడంటే సంతానాన్ని కలగజేసేటువంటి డాక్టరు, స్త్రీ స్పెషలిస్ట్ డాక్టర్ అని కూడా మనము చెప్పొచ్చు ఇక్కడ. మరి అలాగే చూసినట్లయితే మరి మార్కు శుభవార్తలో ఒక ఆమెను మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోయాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే అక్కడ రక్తస్రావ రోగి, ఆ స్త్రీ దేంతో బాధపడుతుందమ్మా? రక్తస్రావం రోగితో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది. మరి ఆ స్త్రీ ఎక్కడికి వెళ్తే స్వస్థ? అనేక మంది వైద్యులను కలిసిందంట. ఈ లోకమైన వైద్యులను అనేక మంది వైద్యులను కలిసింది. ఎక్కడెక్కడ నయం కాల. ఎక్కడికి వెళ్ళిందమ్మా? పరమ వైద్యుడైనటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. పరమ వైద్యుడైనటువంటి యేసయ్య దగ్గరికి వెళ్ళింది. యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అదిగో ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి స్త్రీలకు సంబంధించి మరి స్పెషలిస్ట్గా, పిల్లల వైద్యుడిగా, స్త్రీల వ్యాధులను మరి నివారించేటువంటి గొప్ప పరమ వైద్యుడిగా ఈరోజు మరి ప్రభు మనకి తెలియజేస్తుంది. గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాక్యాలు మనకి అనేక రకాలుగా ప్రభువుని గురించి మనకి బోధిస్తూ ఉన్నాయి. మరి ఇంకా వాక్యాలు మనం చూసినట్లయితే ఈ యొక్క వైద్యుడు సైకియాట్రిస్ట్గా ఉన్నాడు. నీ యేసయ్య ఎలా ఉన్నాడమ్మా? సైకియాట్రిస్ట్. లూకా సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14-23 వచనాలు మనం ఒకసారి ధ్యానించినట్లయితే మోగ దెయ్యములను పారద్రోలినటువంటి వాడుగా ఉన్నాడు. సైకియాట్రిస్ట్. ఒక వ్యక్తిని మోగ దెయ్యాలు పట్టుకుని పీడిస్తూ ఉంటే యేసయ్య అక్కడికి వెళ్ళి ఏం చేశాడమ్మా? వాటిని తొలగించేశాడు. సైకియాట్రిస్ట్. కాబట్టి మానసిక వైద్య నిపుణుడు అని కూడా చెప్పొచ్చు మనం. వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. చూడండి, 4వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. 35వ వచనం చూస్తే మౌనముగా ఉండుము, ఇతని నుండి వెడలిపొమ్ము అని యేసు ఆ దెయ్యమును గద్దింపగా అందరి ఎదుట అది అతనిని వారి మధ్య పడద్రోసి అతనికి ఏ హాని చేయక వెళ్ళిపోయాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే 8వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే మానసికముగా వీరికి మరి స్థిమితము లేనప్పుడు, మానసిక స్థిమితి లేనటువంటి వ్యక్తులను ఆయన ఏం చేశాడమ్మా? స్వస్థపరిచాడు. సైకియాట్రిస్ట్. నీ యేసయ్య, నువ్వు నమ్మినటువంటి దేవుడు, నువ్వు విశ్వసించేటువంటి దేవుడు ఈరోజు నీకు సైకియాట్రిస్ట్గా పరిచయం కాబోతూ ఉన్నాడు. వాక్యాలు మనకి చక్కగా తెలియజేస్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21-28 వచనాలు చూసినట్లయితే కరణీయ స్త్రీ కుమార్తెను అక్కడ మరి మానసిక స్థితిని దేవుడు మార్చినట్లు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, మానసిక వైద్యుడు, సైకియాట్రిస్ట్గా ప్రభు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మత్తయి సువార్త 17వ అధ్యాయం 14-18 వచనాలు చూసినట్లయితే మూర్ఛ రోగం ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసయ్య స్వస్థపరిచాడు. మూర్ఛ రోగం, ఇది మెంటల్ స్టెబిలిటీ లేదు, మానసిక ఒత్తిడి, మనసులో ఏదో ఆందోళన. కాబట్టి ఈ మానసికానికి శారీరకమైన వ్యాధులు కాదు, ఇది మానసిక, మనసుకు సంబంధించినటువంటిది. కాబట్టి నీ మనసుకు పట్టినటువంటి రోగం పోవాలంటే నువ్వెవరు నమ్మాలి? యేసయ్యను నమ్మాలని ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ రోగం పోవాలంటే ఆసుపత్రులు ఉన్నాయి, నీ శాపం పోవాలంటే మార్గము నీకు తెలియునా? నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తి మార్గం, నీ మనసుకు పట్టిన రోగం శాప విముక్తి మార్గం. పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి, పూర్తిగా పోవాలంటే యేసుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా,
మనసుకి శాంతి, సమాధానము కలగాలంటే ఇదిగో సైకియాట్రిస్ట్గా, మానసిక వైద్యుడిగా ప్రభు నీ ముందున్నాడు. కాబట్టి నీ యొక్క దేవుడు పరమ వైద్యుడిగా మరి ఈరోజు నీకు పరిచయం అవుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలను మార్చేటువంటి దేవుడు యేసయ్య. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిన్ను మార్చేటువంటి వాడు, మన జీవితాలన్నింటి కూడా మార్చేటువంటి వాడు దేవుడు. చూసారా, మరి యోహాను సువార్తలో మనం చూస్తే అక్కడ మరి 20వ వచనంలో గ్రుడ్డివాని యొక్క జీవితం మారిపోయింది. ఈ పరమ వైద్యుడు వైద్యము చేయటం వలన, ఈ పరమ వైద్యుని యొక్క పరిచర్యలో గ్రుడ్డివాడు ఎలాగ మారిపోయాడు? జీవితం మొత్తం మారిపోయింది. మగ్దలేన మరియా మారిపోయింది. సమరయ స్త్రీ పాపములో ఉంది, మారిపోయింది. మరి లూకాసు వార్తలో చూస్తే 19వ అధ్యాయంలో జక్కయ్య మారిపోయాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే సౌలు జీవితమే మొత్తం మారిపోయింది. సౌలు పౌలుగా మారిపోయాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 4-8 వచనాలు చూస్తున్నాడు. వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ ఈ వైద్యుడి దగ్గరికి వచ్చి మారిపోయింది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 18-20 వచనాలు చూసినట్లయితే మరి చేపలు పట్టేటువంటి పేతురు యొక్క జీవితం మారిపోయింది. మన జీవితాలను మార్చేటువంటి వైద్యుడు పరమ వైద్యుడని నువ్వు విశ్వసించి నమ్మి ప్రభువుని గణపరచాలి, ఆరాధించాలని ఈరోజు లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇంకా చూసినట్లయితే ఆయన మరి క్యాన్సర్ వైద్య నిపుణులు. నీ దేవుడు ఎలాంటి వాడమ్మా? క్యాన్సర్ వైద్య నిపుణుడు. హిజ్కియా నీకు తెలుసు కదా, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తే హిజ్కియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నీ చరిత్ర అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇక నువ్వు ముగించేయాలి, ఇక ముగింపు కాలం వచ్చింది, అన్నీ సర్దుకో అని చెప్పినప్పుడు చూసారా, ఆయన గోడ తట్టు తిరిగి వెక్కి 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 ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత అంటాడు, హిజ్కియా నీ ప్రార్థన నేను ఆలకించాను. చూసారా, మరలా 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తున్నాను అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి హిజ్కియా మరణ పంచుల్లో ఉన్నప్పుడు పరమ వైద్యుడైనటువంటి క్యాన్సర్ వైద్య నిపుణుడైనటువంటి నీ దేవుడు, చూసారా, నువ్వు నమ్మినటువంటి దేవుడు హిజ్కియాకి మరలా నూతనమైనటువంటి జీవితాన్ని దయచేసినట్లు వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మరి ఇంకా అనేకమైనటువంటి లేఖనాల్లో అనేకమైనటువంటి వాక్యాలు మనకి ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఆయన జనరల్ వైద్యుడు, ఫిజిషియన్. ఎందుకంటే అన్ని వ్యాధులను ఆయన సరిచేసినటువంటి వాడు. కీర్తనలో 103వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన నీ వ్యాధులనెల్లా కుదుర్చును అని స్పష్టంగా రాయింది. ఏ వ్యాధి అయినా సరే ఆయన కుదుర్చువాడని చెప్తుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఇదిగో పేతురు గారి అత్తకు జ్వరం వచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచాడు, తగ్గించాడు. జనరల్ డాక్టర్, జనరల్ ఫిజిషియన్. కాబట్టి వాక్యాలు వ్యాధిగ్రస్తులందరికీ కూడా ఈ వ్యాధి ఆ వ్యాధి ఈ వ్యాధి అని లేదు. లూకాసు వార్తలో ఉంది, 14వ అధ్యాయంలో 35వ వచనంలో ఉంది. ఈ వ్యాధి ఆ వ్యాధి, వ్యాధులన్నిటికీ కూడా స్వస్థత కలగజేసేవాడు జనరల్ వైద్యుడు, ఫిజిషియన్ అంటాం వారిని. చూసారా, నీ దేవుడు ఫిజిషియన్. అట్లాగే లూకా శుభవార్త 7వ అధ్యాయం 1-10 వచనాలు చూసినట్లయితే అక్కడ శతాధిపతి సేవకునికి స్వస్థత దయచేశాడు. ప్రైజ్ ద లార్డ్. చూసారా, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అని ఆ డాక్టర్ వద్దకు నువ్వు రావాలి. మనం లోకంలో చూసినట్లయితే మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు, చెవికి ఒక డాక్టరు, కంటికి ఒక డాక్టర్ ఉన్నాడు. కానీ నీ మనసుకు పట్టినటువంటి రోగం, దానికి విముక్తికి మార్గం పూర్తిగా పోవాలంటే నువ్వు యేసయ్యను నమ్మాలి. అలాగే చూసినట్లయితే సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. అక్కడ చూసినట్లయితే అన్నింటికంటే ముఖ్యముగా నీ హృదయమును కాపాడుకొనుము. హార్ట్ స్పెషలిస్ట్. ఎవరైనా హార్ట్ స్పెషలిస్ట్. నీ హృదయములో తలంపులు, నీ హృదయములో ఆలోచనలు, నీ హృదయములో ఉద్దేశములు, నీ హృదయములో అనేక నిర్ణయాలు మరి ఉంటాయి. వాటన్నిటికీ నిలయం అది.
కాబట్టి ఒకని యొక్క హృదయ స్థితిని బట్టి, నీ హృదయం యొక్క పరిస్థితిని బట్టి నీ జీవిత స్థితి ఉంటుంది. అందుకనే ప్రభు అంటాడు, హెజ్కేల్ గ్రంథంలో అంటాడు చూడండి, హెజ్కేల్ గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు ఏమంటే, రాతి గుండెను తొలగించి నీకు మాంసపు గుండెను దయచేయువాడును నేనే. రాతి గుండె అంటే మరి గట్టిగా ఉండేది, కఠినమైనటువంటి హృదయం, కరగనటువంటి హృదయం, శిలలాంటి హృదయం. చూసారా, అలాంటి హృదయాన్ని మాంసపు గుండెగా మారుస్తారంటే మెత్తని హృదయముగా, జాలి, దయ, కనికరము కలిగినటువంటి గుండెగా దేవుడు మార్చివేస్తాడు. కాబట్టి హృదయం అనేది అన్నింటికంటే మోసకరమైనది. వాక్యం మనకు చక్కగా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అందుకనే హార్ట్ స్పెషలిస్ట్ ఈయన. నీ హృదయంలో ఏముందో కూడా అది ఆయన ముందుగానే గ్రహించి నీకు తెలియజేస్తూ ఉంటాడు. అందుకనే మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట, మనుషులు ఏంటంటే పై రూపాలను మాత్రమే చూసి వారికి కావాల్సిన గౌరవం మర్యాదలు ఇస్తూ ఉంటాం. పై రూపాన్ని బట్టే ఆ మనిషికి విలువనిస్తాం. పై రూపాన్ని బట్టే ఆ మనిషికి మరి మనము గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, కానీ దేవుడు హృదయమును చూచును. నీ హృదయ అంతరంగాలను దేవుడు పరిశీలిస్తూ ఉంటాడు. నీది మంచి హృదయమా, చెడు హృదయమా? నీది మంచి హృదయమా, చెడు హృదయమా? ఎలా తెలుస్తుంది? నీ మంచి హృదయమో చెడు హృదయం ఎలా తెలుస్తుంది? నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి, నీ నోటి నుంచి వెలువడేటువంటి ఆ యొక్క మాటలను బట్టి నీ హృదయం మంచిదో కాదో తెలిసిపోతుందని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రభువు హార్ట్ స్పెషలిస్ట్గా ఈరోజు నీకు పరిచయం కాబోతూ ఉన్నాడు. ఎందుకనంటే మరి ఫిజికల్గా మనం కూడా ఇప్పుడున్నటువంటి వారందరూ కూడా హార్ట్ అటాక్లు చనిపోతూ ఉన్నారు. అందరూ కూడా హార్ట్ అటాక్లు చనిపోతే ఎక్కువ మంది. మరి అందుకనే ప్రభు అంటున్నాడు, మరి కీర్తనలు 104వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, హెల్దీ ఫుడ్, మంచి ఆహారాన్ని తీసుకోమని దేవుడే మనకు సెలవిస్తూ ఉన్నాడు. హార్ట్ స్పెషలిస్ట్ అయినా నీ హృదయాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియజేసేటువంటి వాడైనా, నీ హృదయంలో సైతాన్ వచ్చి చేరిపోద్ది, జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. ఎన్ని సైతాన్లు అంటే వాక్యంలో మనకు స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. వాక్యంలో కూడా మార్కు శుభవార్త 5వ అధ్యాయము మరి 1 నుంచి 18 వచనాలు చూసినట్లయితే, అక్కడ సైతాన్లు, దురాత్మలన్నీ కూడా వచ్చి నీ హార్ట్లో, నీ హృదయంలో అడ్జస్ట్ అయిపోతాయంట. చూసారా? కాబట్టి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకని 1 తిమోతి 4వ అధ్యాయము 8వ వచనంలో అక్కడ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 1 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో ఎక్సర్సైజ్ చేయాలంట, మెడిటేషన్ చేయాలి, ఒత్తిడికి దూరంగా ఉండాలి, మరి పొగ, మందు, వ్యసనాలకు దూరంగా ఉండాలి, మరి ప్రతి రోజు కూడా వాకింగ్ చేస్తూ ఉండాలి, శరీరానికి తగినటువంటి కష్టం ఉండాలి. ఇది ఫిజికల్గా మనం హార్ట్గా చూసుకునేది. అలాగే ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువే స్వయంగా మనతో మాట్లాడుతూ నీ హృదయాన్ని, అందుకని కీర్తనలో దావీదు అంటాడు ఒక మాట, 51వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, ఏమంటాడు? దేవా, నాకు శుద్ధ హృదయమును కలుగు చేయ్యా. అంటే మంచి హృదయాన్ని నాకు కలుగు చేయమని అడుగుతాడు. శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగ చేయుము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క లేఖనాలను పరిశీలన చేసినప్పుడు మరి ప్రభువు ఈరోజు మరి మూలవాక్యము నిర్గమకాండం 15:26లో నిన్ను స్వస్థపరిచేటువంటి యావేను నేనే అన్నాడు. కాబట్టి ఈయన ఎవరు అనంటే మనకి ఆఖరి అంశముగా నిన్ను సృజించినటువంటి దేవుడు, నువ్వు విశ్వసించేటువంటి దేవుడు, నువ్వు నమ్మినటువంటి దేవుడు, ఆయన వైద్యుడు. వైద్యుడు ఎలాంటి వైద్యుడు అంటే వైద్యులకే వైద్యుడు, అంటే పరమ వైద్యుడు, శస్త్రచికిత్స చేసేటువంటి వాడు, సర్జన్, ఎనస్థీషియన్, మత్తు ఇచ్చేటువంటి డాక్టర్ అయినా, ప్లాస్టిక్ సర్జరీ చేసేటువంటి డాక్టర్ అయినా, ఐ స్పెషలిస్ట్,
కంటి డాక్టరు, ఇక్కడ మనం వాక్యలు చూస్తే కంటి డాక్టరు. ఇంకా చూసినట్లయితే మరి ఆర్థోపెడిక్, ఎముకలకు శస్త్రచికిత్స చేసేటువంటి డాక్టర్గా ఉన్నాడు. అలాగే ఈఎన్టీ స్పెషలిస్ట్, చెవి, ముక్కు, గొంతు మరి సరిచేసేటువంటి డాక్టర్గా పరిచయం కాబోతూ ఉన్నారు. అలాగే డెంటిస్ట్, మరి దంతాలకు దంత వైద్యులుగా జకర్యా గ్రంథంలో రాయబడింది. మరి దంత వైద్యులుగా ఆయన పరిచయం చేయబడుతుంది. నెఫ్రాలజిస్ట్, కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధి, మరి నెఫ్రాలజిస్ట్గా ఆయన ఉన్నారు. అలాగే చూసినట్లయితే చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి డాక్టర్ ఆయన డెర్మటాలజిస్ట్గా ఉన్నారు. ఇంకా లేఖనాలు మనం పరిశీలన చేసినప్పుడు నాడీ వ్యవస్థ డాక్టర్. మన శరీరం అంతా కూడా నాడులతో నిండి ఉంది కాబట్టి నాడీ వ్యవస్థ డాక్టర్గా మనకి మరి ప్రభు ఈరోజు పరిచయం చేసుకున్నారు. అలాగే యూరాలజిస్ట్ మూత్రవ్యాధి సంబంధించినటువంటి వ్యాధులను నయం చేసేటువంటి డాక్టర్గా ఉన్నాడు. మరి ఇక్కడ పిల్లల డాక్టర్గా ఉన్నాడు. శిశు వైద్యుడిగా మనకి పరిచయం అయ్యాడు. అలాగే చూసినట్లయితే స్త్రీలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు ఆయన పరమ వైద్యుడిగా ఉన్నాడు. నీ జీవితాన్ని, నీ బ్రతుకును మార్చేటువంటి దేవుడిగా ఆయన పరిచయం అవుతున్నాడు. అలాగే చూస్తే సైకియాట్రిస్ట్, ఆయన మానసికమైనటువంటి రోగాలను పోగొట్టేటువంటి డాక్టర్ ఆయన. ఇంకా చూసినట్లయితే మనం ధ్యానించినటువంటి అంశాల్లో నీ మార్చేసేటువంటి దేవుడు ఆయన. అలాగే క్యాన్సర్ నిపుణుడు, క్యాన్సర్ వైద్య నిపుణుడు, క్యాన్సర్ వ్యాధిని తగ్గించినటువంటి వైద్యులలో పరమ వైద్యుడై ఉన్నాడు. ఫిజిషియన్, అన్ని రకాల వ్యాధులను చూసేటువంటి డాక్టరు, ఫిజిషియన్గా ఆయన పరిచయం అయ్యాడు. అలాగే చూసినట్లయితే హార్ట్ స్పెషలిస్ట్, నీ దేవుడు హార్ట్ స్పెషలిస్ట్, నీ హృదయాన్ని బాగు చేసేటువంటి దేవుడుగా ఆయన ఈరోజు మనకి పరిచయం అవుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు నమ్మి విశ్వసించినటువంటి దేవుడు ఎవరు అని నువ్వు ఆలోచన చేస్తే నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడును నేనే అని ప్రభు నిర్గమకాండములో 15వ అధ్యాయంలో 26వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఎప్పుడు నిన్ను స్వస్థపరచాలంటే నీవు దేవుడైనటువంటి యావే వాక్కును నువ్వు శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి నీవు న్యాయముగా ఆయన అనిపించాలి. ఆయన ఆజ్ఞలకు నువ్వు లోబడి జీవించాలి. ఆయన యొక్క చిత్తానికి నువ్వు లోబడి జీవించాలి. అప్పుడు ఏ రోగము రాకుండా నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. నిన్ను స్వస్థపరచడమే కాకుండా నీకేం చేస్తానంటున్నాడు, నీకు ఏ రోగము రాకుండా నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తానంటున్నాడు. ఈ రోగాలన్నీ కూడా తగ్గించడానికి ఏం వాడుతున్నాం మనం? మందులు వాడతాం. కాబట్టి దేవుడు వాక్యంలో మనం చూసినట్లయితే ఈ పరమ వైద్యుడైనటువంటి డాక్టరు, ఈ పరమ వైద్యుడు కొన్ని ఔషధాలను కూడా ఆయనే తయారు చేస్తాడని సిరాపుతుడు యేసు జ్ఞాన గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, సిరాపుతుడు యేసు జ్ఞాన గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము నుంచి 15 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ చక్కని మాటలు మనకి రాయబడి ఉన్నాయి. మందులు, వ్యాధులు, చూసారా? ఇవి డాక్టరు సృష్టించినటువంటివే. ఈ మందులు, వ్యాధులు ఇవన్నీ కూడా నీకు వచ్చినటువంటి వ్యాధికి మందులు ఎవరు రాశారు? ఇక్కడ డాక్టర్ అయినటువంటి పరమ వైద్యుడే రాశాడు. చూడండి, అక్కడ నీకు చికిత్స చేసినందుకు వైద్యుని సన్మానింపుము, ప్రభువే అతనిని కలిగించను. ఈ వైద్యుడిని ఎవరు కలిగించారు? దేవుడే కలగజేశాడట. నిన్ను నయం చేయటం కోసము ఈ వైద్యుడిని దేవుడే కలిగించాడని లేఖనాలు మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అలా 15 వచనాలు కూడా నువ్వు చదువుకుంటూ వస్తే మరి ఇక్కడ కొన్ని వాక్యాలు, మనం మధ్యలో ఉన్నటువంటి వాక్యాలను మనం జ్ఞాపకపరుచుకుందాం. 13వ వచనం ఒకసారి చూద్దాం. ఒక్కొక్కసారి నీ ఆరోగ్యము ఆ వైద్యుని చేతిలో ఉండును. చూసారా? నీ ఆరోగ్యం, నేను తెలివి గలవాణ్ణి, నేను జ్ఞానము గలవాణ్ణి, నేను బలమైనటువంటి వాణ్ణి, నేను బలశాలిని, నేను బాగా మాటకారిని అని నువ్వు అతిశయపడుతూ ఉంటావు ఈ లోకంలో. నన్ను మించిన వాడు లేడు, నేనే, ఏది చేయాలన్నా నేనే అని నువ్వు అతిశయపడుతూ ఉంటావు.
కానీ ప్రభు ఏమంటాడు తెలుసా, ఒక్కొక్కసారి నీ ఆరోగ్యము ఎవరి చేతిలో ఉంటుంది? ఆ వైద్యుని చేతిలో ఉంటుంది, పరమ వైద్యుని చేతిలో. ఆయన చెయ్యి విడిచాడంటే నువ్వు ఇక మరణమే. కానీ ఆయన ఏమంటున్నాడు, ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూడండి, ఈ మందులు ఇవన్నీ కూడా ఎవరు తయారు చేశారంట? దేవుడే నీ కోసము తయారు చేశాడని ఇక్కడ వాక్యం మనకి. ఇదిగో 7వ వచనం చూడడం, ఇక్కడ 7వ వచనం, ఔషధకారుడు మందులను తయారు చేయగా వైద్యుడు ఆ మందులతో నరుల రోగములను కుదిర్చి వారి బాధలు తొలగించును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ వాక్యం మనకు చక్కగా మరి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి 14వ వచనం చూద్దాం. అతడు తాను రోగి బాధలను తొలగించి వ్యాధిని కుదిర్చి ప్రాణము నిలుపుటకు శక్తిని దయచేయమని దేవుని ప్రార్థించును. సృష్టికర్తకు ద్రోహముగా పాపము చేసిన నరుడు రోగి అయి వైద్యుని ఆశ్రయించుట న్యాయము. చూసారా, నువ్వెవరిని ఆశ్రయించాలి? నీ యొక్క సృష్టికర్త అయినటువంటి సృష్టికర్తకు మరి ద్రోహముగా నువ్వు పాపం చేసినట్లయితే ఆ నరుడు రోగి అయి వైద్యుని ఆశ్రయించుట జ్ఞానము. ఏ వైద్యుడు? పరమ వైద్యుడు. ఎవరా పరమ వైద్యుడు? యేసయ్య. కాబట్టి ఆయన దగ్గరకు నువ్వు చేరుకున్నట్లయితే ఇదిగో ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడినటువంటి విషయాలను మనం మరలా జ్ఞాపకం చేసుకో. నీకు వచ్చినటువంటి శారీరకమైన రోగాలను దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు, ఆత్మీయమైనటువంటి రోగాలను దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి దేవుడు ఎలా పరిచయం అయ్యాడంటే ఆయన ఒక పరమ వైద్యుడిగా నీ చెంతకు వచ్చి ఉన్నాడు. కాబట్టి నీకు వచ్చినటువంటి రోగమును ఆయనను ఆశ్రయించి నువ్వు ఆ రోగాన్ని తగ్గించుకునేటువంటి మార్గమును చూసుకోవాలని ఇక్కడ వాక్యం మనకి ఈరోజు స్పష్టంగా చక్కగా బోధిస్తూ ఉంది. మరి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎలాంటి వాడంటే మరి నిన్ను కనికరించి నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడని లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకనే ఈయన ఆయన వద్దకు వచ్చినటువంటి వారిని ఆయన తప్పకుండా మరి ఆయన నయము చేసి నిన్ను తిరిగి పంపిస్తాడని ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఇదిగో చూడండి 9వ వచనం చూడండి ఒకసారి. 9వ వచనం, కుమారా నీకు జబ్బు చేసినచో అశ్రద్ధ చేయకము, ప్రభువుని వేడుకొనిచో తాను ఆరోగ్యమును దయచేయును. ప్రైజ్ ద లార్డ్. నీకు వచ్చినటువంటి రోగమును, ఏమిటా రోగం? రోగమా, పాపమా, శాపమా, అనారోగ్యమా, వ్యాధి, జబ్బ, బలహీనత నువ్వు గమనించుకుని తెలుసుకొని ఇదిగో ఆ జబ్బు చేసినచో నువ్వు అశ్రద్ధ చేయకము, ప్రభువుని వేడుకొనిచో తాను ఆరోగ్యమును దయచేయును. అందుకనే ప్రభు అన్నాడు నిర్గమకాండములో, నిన్ను స్వస్థపరచువాడను నేనే. నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడను నేనే అని ప్రభు మనకి పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు చెంతకు చేరి మనకున్నటువంటి రోగాలన్నింటినీ కూడా తగ్గించుకునేటువంటి మార్గాన్ని దయచేయమని, ఆయన చిత్తానికి ఆయన లోపానికి దీవించడానికి కావాల్సిన కృపను మనందరికీ కూడా కుమరించమని మా నాథుడిని మీ కుమారుడు యేసుక్రీస్తు నామమును బట్టి మిక్కిలేంతో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.